పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదులను మించినటువంటి ఉన్మాదంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిస్సిగ్గుగా విధ్వంసంతో పనిచేయడానికి రాష్ట్రాన్నంతా కూడా నాశనం చేసేటువంటి విధానాలతోటి ఏదైతే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఎట్లా ఉద్ధరిస్తారు, ఎట్లా చేసినటువంటి తప్పుల్ని సరిచేసుకుంటారో ప్రజలకు తెలియజెప్తారు. కానీ ఈ యొక్క ఉన్మాదంతో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వారి యొక్క హిడెన్ ఎజెండాను బహిరంగంగానే నిస్సిగ్గుగా బాహటంగా ఈరోజు ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. వారి నీచమైనటువంటి భాషలో చెప్పాలని అంటే చంపుతాం, నరుకుతాం, అంతు చూస్తాం, అంతం చేస్తాం, ఇటువంటి రాజకీయ విధానాలతోటి ఈరోజు మరి వైసీపీ పార్టీ పనిచేయడం అని అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలను అమ్మిస్తాం, మహిళలను బయటకు గెంటుతాం. ఇది వారి రాజకీయపరమైనటువంటి విధానాలుగా, రాజకీయపరమైనటువంటి హామీలుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళ విధానాలు చెప్తూ ఉన్నాయి, మాకు బంధుప్రీతి లేదు, బయట వారైనా సొంత బాబాయ్ అయినా మా యొక్క రాజకీయానికి కావాల్సి వస్తే, మా రాజకీయాలకి అడ్డు వస్తే అంతం చేస్తాం, గొడ్డల పోటుకి వేటేస్తామనేటువంటి మెసేజ్ని ఈవేళ ప్రజలందరికీ కూడా వాళ్ళు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. మహిళలను ఈరోజు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, నా సొంత తల్లి, నా సొంత చెల్లెలతో సమానంగా మహిళలను చూసుకోవడం, అంతకంటే ఎక్కువగా మహిళలకు ఏం కావాలో పని చేస్తానని చెప్పడం అని అంటే, నిజంగా మహిళల పట్ల కూడా ఆ నయవంచక మహిళా విధానం ఎట్లా ఉందనేది మరి ఈవేళ మహిళలు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. అంటే సొంత తల్లికి చెల్లికి ఎట్లా పనిచేశానో అంతకంటే ఎక్కువ మహిళలకు పనిచేస్తాను అనేటువంటి నయవంచక మహిళా విధానం పట్ల కూడా ఈరోజు 50% ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, వాళ్ళకు కూడా ఒక యూత్ పాలసీలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు, మళ్ళీ మేము వస్తే మద్యం వ్యాపారం మేమే ప్రభుత్వమే చేస్తాం, కొత్త మాదక ద్రవ్యాలు అందుబాటులోకి తెస్తాం, గతంలో చేసినట్లుగానే ఇటువంటి వ్యాపారాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఏదైతే ఈ యొక్క యూత్ పాలసీగా మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ పార్టీ విధానాలు ఒక యూత్ పాలసీగా చెప్తూ ఉంటే ఈవేళ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తూ ఉంటాం, ఏ రాజకీయ పార్టీ అయినా సరే రేపు అధికారంలోకి వస్తే నేరాలను అరికడతాం, శాంతి భద్రతలను కాపాడుతామని చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క వైసీపీ పార్టీ ఏదైతే ఈ యొక్క గొడ్డల పార్టీ అని ఈరోజు ఏదైతే ప్రజలు పిలుస్తూ ఉన్నారో, మరి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేపేస్తాం, రేపు 29లో పొట్టేళ్ళని తలలు నరికినట్లుగా మరి యొక్క రప్ప అంటూ నరికేస్తామని వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో, బహిరంగంగా గొడ్డళ్లతో మరి రోడ్ల మీద తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఆ యొక్క పొట్టేళ్లను నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్స్ల మీద జిమ్ముతూ, అంటే ఒక రాక్షస ఆనందం పొందుతూ ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ నాయకుడు ఇంకొకటి చెప్తూ ఉంటాడు, రేపు అధికారంలోకి వచ్చాక గుంటూరు నుండి యువతల వైపు అంతా కూడా ఇంటిలోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు అవతల ఇంటిలోంచి బయటికి లాగి నరుకుతామని. అంటే రేపు వీళ్ళ యొక్క లక్ష్యం అంటే అధికారంలోకి వచ్చేది అభివృద్ధి కోసమో సంక్షేమాన్ని అందించడం కోసమో కాదు, లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కాదు. రేపు అధికారంలోకి వచ్చేది ఏదైతే భర్తలను కోల్పోయినటువంటి భార్యలు,
బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులు అంటే ఒక విధ్వంసం, ఒక ధ్వంసం, రేపటి రాష్ట్ర భవిష్యత్తుని కళ్ళకు కట్టినట్లు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఈవేళ వాళ్ళ గొడ్డలి పార్టీ విధానాల ద్వారా ఈరోజు మనందరికీ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి.